మార్చి కొడుతున్నారు, చెంప నిమిరాం అంటున్నారు, గేట్లెత్తేస్తుంటారు, తలుపులెప్పుడూ తెరిచే ఉంటాయంటారు, నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశానికే తలమానికంగా నిలిచిన విశాఖ ఉక్కు కర్మాగారానికి కండలు కరిగించి రక్తాన్నే చెమటగా దారపోసిన కార్మికులే భారమైపోయారా? ఏదో సాకుతో కార్మికుల్ని ఇంటిదారి పట్టించడానికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సిద్ధమైందా? చావో రేవో అంటూ తెగించి కొట్లాడడానికి కార్మిక లోకం కూడా సిద్ధపడుతోందా? చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన కార్మికులు ఉద్యమ బాట పట్టి కేంద్ర ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేశారు. విశాఖ ఉక్కుకు ఊతమిచ్చేలా చర్యలు ప్రారంభించింది కేంద్రం. ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది కూడా. ఇవన్నీ కాస్త ఊరట ఇస్తున్నప్పటికీ స్టీల్ ప్లాంట్ లో యాజమాన్యం వైపు నుంచి జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్లాంట్ను పరిరక్షిస్తున్నామంటూనే మరోపక్క సంస్థను నిర్వీర్యం చేసేలా యాజమాన్యం వైఖరి ఉందని కార్మికులు అంటున్నారు. ఇప్పటికే ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో పంపే ప్రయత్నాలు ప్రారంభించిన యాజమాన్యం తాజాగా కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు దూకుడుగా ముందుకు పోతోంది. స్టీల్ ప్లాంట్ లో 12,300 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో వీఆర్ఎస్ కు పంపిన వారి సంఖ్యను తీసివేస్తే ఈ ఏప్రిల్ నాటికి మిగిలేది 10,950 మంది ఉద్యోగులు మాత్రమే. స్టీల్ ప్లాంట్ లో శాశ్వత ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య 14,000. సకాలంలో వేతనాలు ఇవ్వకుండా ఉత్పత్తి ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొంటున్న కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. ఇటీవల 4,000 మందిని తొలగించాలని ప్రయత్నం చేసింది యాజమాన్యం. కార్మికులు, కేంద్రం జోక్యంతో ఆ ప్రయత్నం విఫలమైంది. తాజాగా మళ్లీ 1000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించినట్లు కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. కాంట్రాక్టు కార్మికులకు బయోమెట్రిక్ ను నిలిపివేశారు. 5,000 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని అంటున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆందోళన బాటపట్టారు కార్మికులు. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు కార్మికులు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ కు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం షోకాజ్ నోటీస్ ఇవ్వడంతో భగ్గుమంటున్నాయి కార్మిక సంఘాలు. 300 రూపాయల ఐఆర్ సాధించుకోవడానికి కోసం 17 రోజులు సమ్మె చేసి యాజమాన్యాన్ని పరిగెత్తించి ఈ నడి రోడ్ల మీదకి వచ్చి మొట్టమొదటిసారి సంపాదించిన 300 రూపాయలు మనం గుర్తు తెచ్చుకున్నాం. 17 రోజుల సమ్మెను గుర్తు తెచ్చుకున్నాం. దాంతో పోలిస్తే ఇది పెద్ద విషయం కాదు. 4 సంవత్సరాలు కొట్లాడితే విశాఖ ఉక్కు తెలుగువాడు అవుతుంటూ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మనం దెబ్బలాడితే ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. ప్యాకేజీ మనం కోలుకోలేదు. స్టీల్ ప్లాంట్ సొంత గనులు కావాలి, సేల్లో కలపాలి. ఈ రెండు మనం కోరాం. కాంట్రాక్ట్ కార్మికులందరినీ విధులను తొలగించాలని చెప్పేసి రాత్రికి రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి డిపార్ట్మెంట్లోనూ వచ్చే 3 నెలల్లోనూ 1,500 మందిని తొలగించాలి అని చెప్పి నిర్ణయం చేశారు. సంవత్సరంలో 5,000 మందిని ఉద్యోగాలను తొలగించాలని చెప్పి నిర్ణయం చేశారు. ఓ పక్క పర్మనెంట్ కార్మికుల్ని, మరో పక్కన కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఏ రకంగా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సాధ్యం అవుతుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ఇటువంటి ఉద్యోగస్తులను తొలగించడం కానీ, బెదిరించడం కానివ్వండి, వాళ్ళకి వీఆర్ఎస్ ఇవ్వడం కానీ, వీటన్నిటిని వెంటనే ఉపసంహరించుకోవాలి. స్టీల్ ప్లాంట్ 100% ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిరసనలు చేపట్టింది. రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు చేపట్టింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిలిపివేయాలని డిమాండ్ చేసింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణను, కార్మికుల తొలగింపును అంగీకరించేది లేదని చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ఈ ప్యాకేజీతోనే స్టీల్ ప్లాంట్ సంపూర్ణంగా లాభాల బాటపడుతుంది అనేటువంటి ఒక సమాచారాన్ని ప్రజానికి ముందు ఉంచారు. ఆ రోజే మేము విశాఖపట్నం కార్మిక ప్రజా సంఘాల జేఏసీగా చెప్పాం, ఈ ప్యాకేజీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టాలి, దీని మనుగడ సాగించాలని చెప్పినంటే కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్లకి సొంత గనులు కేటాయించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా అదే సొంత గనులు కేటాయించాలి, అప్పుడే ఇది ముందుకు వెళ్తుంది. నువ్వు సొంత గనులు కేటాయించకపోతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో విలీనం చేయండి.
ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కార్మిక నాయకులు. ఇప్పటి వరకు కొన్ని నెలలుగా జీతాలు క్లియర్ చేయకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో గత 4 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించాలి, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా ఆగాలని, సొంత గనులు కేటాయించాలని పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా తెలిసినటువంటి విషయమే. ప్రైవేటీకరణ జరగకుండా ఆపాలనుకున్నప్పుడు దానికి సొంత గనులు కేటాయించాలి, వీఆర్ఎస్ ప్రకటించకూడదు, అదేవిధంగా ప్రభుత్వ ఆధీనంలో కొనసాగిస్తామని స్పష్టంగా ప్రకటన చేయించాలి కేంద్ర గవర్నమెంట్ తోటి. కానీ ఆ పని ఏమి చేయకుండా ఇక్కడికి వచ్చేసి అక్కడేం మాట్లాడకుండా ఇక్కడికి వచ్చేసి ఓన్లీ వాళ్ళ మీడియా ద్వారా మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివని కేవలం ప్రజలను నమ్మించే ప్రయత్నాలు అయితే చాలా పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. దాని యొక్క పర్యవసానమే 11,000 కోట్ల రూపాయలు వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చామంటున్నారు. ఆ 11,000 కోట్ల రూపాయలతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందా? ఆ 11,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు శాలరీస్ ఇవ్వడానికి లేదంటున్నారు. మరి దేనికి ఇస్తున్నట్టు? ఈ పరిణామాల నేపథ్యంలో యాజమాన్యంపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు కార్మికులు. తాజా పరిణామాలపై యాజమాన్యం, కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ యాజమాన్య ప్రతినిధులకు సమ్మె నోటీస్ ఇచ్చిన గడువు కూడా ముగియడంతో ఏ సమయంలోనైనా సమ్మె కూడా ప్రారంభం కావచ్చు.